నిన్ను కన్విన్స్ చేయడానికి ఎవరెన్ని ప్రయత్నాలు చేస్తున్నారో, నువ్వెన్ని ఆలోచనలు చేస్తున్నావో నాకనవసరం. అఖిలాండేశ్వరి కోడలివ్వాలని కోరుకున్నాను. అది జరుగుతుందని నమ్ముతున్నాను. ఆంటీ, మహే గురించి తెలుసు కదా, నన్నెంత హర్ట్ చేశాడో. నేను తలుచుకుంటే ప్రతి సిటీ నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ ని క్యూలో నిలబెట్టగలను. నేనడిగితే ఎంత కట్నమైనా ఇస్తామని పట్నాల నుంచి వస్తారు. చిటికేస్తే స్వయంవరం, అడుగేస్తే ఘనంగా పెళ్లి, అన్నీ చకచకా జరిగిపోయే వాటి గురించి ఎంత టైం తీసుకుంటున్నాను అంటే ఆలస్యం చేస్తున్నానని కాదు, ఆలోచించుకోమని. ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంపాదన నిమిషానికి ₹1,00,000, అంటే రోజుకి 14,40,00,000. మేము కట్టే ఇన్కమ్ ట్యాక్స్ డబ్బుతో 100 పెళ్లిళ్లు చేయొచ్చు. అలాంటిది ఈ ఒక్క పెళ్లికే మేమెంత ఖర్చు పెడుతూ ఉండొచ్చు? దేనికైనా పెట్టి పుట్టాలి అంటారు. మేం పెట్టే ఖర్చు ఎంతవుతుందని లెక్క పెట్టడానికే కనీసం ఊహ కూడా పుట్టదు. స్టేటస్ చెప్పుకోవడానికి ఇక్కడికి రాలేదు, స్ట్రైట్ గా చెప్పడానికి వచ్చాను. నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకుని కోడలిగా అడుగు పెడితే బతికుండగానే స్వర్గ సుఖాలు అనుభవిస్తావు. కాదు అని వెనకడుగు వేస్తే పోయేదాకా పొరపాటు చేశాను అని కుమిలిపోతావు. మహి వల్ల నేను చాలా నష్టపోయానంటీ. ఆస్తి నష్టమైతే అరగంటలో పూడుస్తాం, ప్రాణ నష్టమైతే జీవితాంతో ఏడుస్తాం, పరువు నష్టమైతే జీవితంతో ముడిపెడతారు. మూడు ముళ్ళు పడేలా చేస్తారు. ఏ నష్టమని నువ్వు చెప్తే ఎంత కష్టమైనా భరిస్తాను మార్చినేని ఐశ్వర్య. టైం తీసుకో, అది గుడ్ టైం అయ్యేలా చూసుకో. సీ యూ. పెద్దబాబు గారు, హారతి తీసుకున్నానండి. ఏమైంది పార్వతి? ఏం లేదు పెద్దబాబు గారు. కొంచెం వచ్చుకో.
అయ్యో కట్టెందుకు పెద్దబాబు గారు? సాయంత్రం దాకైనా ఉండని పార్వతి. నొప్పి తగ్గానే తీసేద్దు కానీ. పెద్దబాబు గారు మీరు డాక్టర్ ఎందుకు కాలేదు? ఎంబీబీఎస్ చదవలేదు పార్వతి, ఎంబీఏ చేశాను, బిజినెస్ ఫీల్డ్. అదైనా ఇదైనా ఏబిసిడీలే కదా చదవాల్సింది పెద్దబాబు గారు. పైకి నవ్వుతూ కనిపించినా మనసులో బాధ ఉందని తెలిసిపోతుంది పార్వతి. ఐశ్వర్య మహిళను ఒక్కటి చేయలేకపోయామన్న ఫీలింగ్ నాలో రాకూడదని నువ్వు ట్రై చేస్తున్నావు కదా. ఆ అమ్మ అట్ట మాట్లాడేసి వెళ్ళిపోయినది. సినిబాబు గారేమో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయినారు. చేతికి తగిలిన గాయం మీరు కట్టిన కట్టుకి తగ్గిపోయినది. కానీ మనసుకి బాధేస్తే మందెట్ట వేసేదాన్ని ఆలోచిస్తున్నాను. నిరుత్సాహపడకు పార్వతి, మనకింకా టైం ఉంది. ఐశ్వర్యని ఎలాగైనా సరే ఒప్పిద్దాం. మరి శనిబాబు గారు? ఐశ్వర్య మనల్ని అర్థం చేసుకుంటే మహిని ఒప్పించడం పెద్ద పని కాదు. వాడిని నేను కన్విన్స్ చేస్తాను. ఐశ్వర్యమ్మ గారు ఒప్పుకునేలా చేయమని ముక్కోటి దేవతల్ని మొక్కుకుంటాను పెద్దబాబు గారు. ఎన్ని పూజలైనా చేస్తా, ఎంత కట్టమైనా పడతాను. అమ్మగారి మనసులో చోటు సంపాదిస్తాను పెద్దబాబు గారు. చూడండి. పద వెళ్దాం. రా. పార్వతి, నీ పని చెప్తానుండు. రాక్క, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఫోన్ చేసి సీక్రెట్ ఓపెన్ చేస్తానేమోనని ఇప్పటిదాకా గొంతు నొక్కుని కూర్చున్నాను. అంత గొప్ప సీక్రెట్ నీ దగ్గరుందా? ఏంటో చెప్పు. ఈ బిల్ చూడక్కా. ₹1,10,000. చెక్ తీసుకురా, సైన్ చేస్తాను. అయ్యో అక్క, హడావుడిగా ఉన్నావు నువ్వు. కొంచెం కూల్గా చూడు. 1,10,000 పెట్టి చీర కొన్నారు. ఎవరని అడగవే. ఆ పార్వతి పెళ్లి చూపుల కోసం పెదబాబు కొనిచ్చాడు. అవునా? పెదబాబుది చాలా పెద్ద మనసు భవాని. అందర్నీ అర్థం చేసుకోగలడు. ఇదేంటి, దేవా కొనిచ్చాడని చెప్పగానే చీరతో పాటు పార్వతిని ఉతికి పారేస్తుందనుకుంటే బెల్డన్ అని వెనకేసుకొస్తుందేంటి? ఏంటి అలా చూస్తున్నా? ఆహా, ఏం లేదక్కా. ఇదేనా గొప్ప సీక్రెట్? ఆ ఎంటీ మైండ్ ఇస్ డెవిల్స్ డెన్. అంటే ఖాళీ బుర్ర దెయ్యాల కొంప అని అర్థం. పని పాట ఏమీ లేకపోతే ఇలాంటి పిచ్చి ఆలోచనలే వస్తాయి. నీకు తెలుసో లేదోనని సిల్లీ థింగ్స్ డిస్కస్ చేయకు. దేనికన్నా ముఖ్యమైన పనుంది. వెంటనే మీ బావగారిని మహిని హాల్లోకి రమ్మని చెప్పు. ఐల్ బి బ్యాక్ విత్ ఇన్ 5 minutes. ఓకే? సరేనక్కా. ఈవిళ్లాగా నాకు రాజసం ఎప్పుడొస్తుందో ఏంటో. అయినా రాజ్యం లేకుండా రాజసం ఎలా వస్తుంది? నా బొంద కాకపోతే. ఏంటి బేబీ ఇవి? ఆస్తి పాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ డాడ్. ఐశ్వర్య, ఇప్పుడు వీటితో పనేంటి?
మేం సంపాదించిందంతా నీకే కదమ్మా. మామ్, ఈ కాపీస్ మన అసెట్స్ కి సంబంధించినవి కావు. వన్ ఆఫ్ ద టాప్ బిలియనియర్స్ ఘట్టమనేని అఖిలాండేశ్వరి సామ్రాజ్యపు సరిహద్దులు. తూర్పు దిక్కున ఫైనాన్షియల్ సర్వీసెస్, పడమట ట్రాన్స్పోర్టేషన్స్, దక్షిణాన మ్యానుఫ్యాక్చరింగ్స్, ఉత్తరంలో ఫుడ్ అండ్ బ్యావరేజెస్, ఈశాన్యం ఎంటర్టైన్మెంట్, వాయవ్యం ఏవియేషన్స్, నైరుతిన రియల్ ఎస్టేట్, ఆగ్నేయం హాస్పిటాలిటీ. దిక్కు దిక్కున లక్షల కోట్ల టర్నోవర్ గల ఏకైక శక్తి ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్. వావ్, లిస్ట్ చెప్తుంటేనే ఫస్ట్ సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది అఖిలాండేశ్వరి ఆంటీకి. వాళ్ళ బిజినెస్ గురించి ప్రపంచానికి తెలుసు కదా బేబీ. ఈ ఆస్తులన్నీ డివైడ్ అవుతున్నాయని మీకు తెలుసా? ఆస్తులు డివైడ్ చేస్తుందా? ఇజ్ ఇట్ ట్రూ? అఖిలాండేశ్వరి ఆస్తులు డివైడ్ చేస్తుందా? ఆడిటర్ లీక్ చేసిన పేపర్ ప్రకారం పని తప్ప ఏమీ తెలియని పెద్దబాబుకు 45%, ఏ పని చేయకున్నా వారసుడు కాబట్టి మహికి 35%, బ్యాలెన్స్ 25% హోల్డ్లో పెట్టింది ఆంటీ. అదే 39,000 కోట్లట. లక్షల కోట్ల ఆస్తి నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది. మహి పెళ్లి ఎలా అవుతుంది అన్న ఆందోళనలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి డ్రాస్టిక్ డెసిషన్ ఎందుకు తీసుకున్నట్టు? అఖిలాండేశ్వరి ఆంటీ బ్రెయిన్ పాదరసంలో పనిచేస్తుంది మామ్. ఎవరి పాదాలను కట్టిపడేయాలని చూస్తుందో అంతు పట్టడం లేదు. వాళ్ళ ఐడియా సరే, నెక్స్ట్ నీ స్టెప్ ఏంటి? అఖిలాండేశ్వరి జగముండి ప్రాణాలైనా వదిలేస్తుందేమో గాని అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టదు. అన్ని గట్స్ ఉన్నాయి. ఐశ్వర్యను ఆ ఇంటి కోడలి చేసుకోవాలని ఫిక్స్ అయింది. కాని క్యాన్సిల్ అయినా ఇంకా మనమ్మాయి గురించే ఆలోచిస్తుంది. ఆవిడ మొండి పట్టుదలను పసిగట్టి మనం అడుగేస్తేనే సక్సెస్ అవుతాం. ఆస్తిలో 1% టచ్ చేయాలన్నా 100% కష్టపడాలి మనం. ఆస్తి ఒక ఎత్తు అయితే అధికారం ఒక ఎత్తు మామ్. అఖిలాండేశ్వరి ఆంటీ స్థానంలోకి నేను రావాలి. కళ్లతో శాసించకపోయినా కనీసం చూపుడు వెలుతో శాసించే స్థాయికి నేను వెళ్ళాలి. కానీ మన ఆతృత వాళ్ళ కంటికి ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించకూడదు. అదే సింపతి, అదే స్ట్రాటజీ. పాదాలకు పసుపు పారాణి పూసి ఘట్టమనేని ఇంటి గడప తొక్కాలంటే ప్రతి ప్లాన్కు రంగులద్దాలి. కోర్స్ నేనంటే ఆంటీకి ప్రేమ ఉంది. అయితే అది పిచ్చిగా మారాలి, మార్చాలి. రేపటితో వాళ్ళిచ్చిపుచ్చుకున్న గడువు 4 రోజుల గడువు ముగుస్తుంది. అవునైశ్వర్య, ఘట్టమనేని అఖిలాండేశ్వరి ఇంటికి నువ్వు కోడలిగా వెళ్ళాలి. అది అతి త్వరలోనే వస్తుంది. ఎస్ మామ్, ఆ రోజు అతి త్వరలోనే వస్తుంది. పనిదాని విలువ, మనీ స్టేటస్ విలువ తెలియని మహేంద్రకి నా మనసు విలువేంటో, నేనేంటో తెలిసే రోజు తెస్తాను. అసలు కథ ఇప్పుడు మొదలైంది. వెరీ ఇంట్రెస్టింగ్. బావగారు, లాయర్లు వస్తున్నారా? వస్తున్నారు భవాని. పిన్ని, ఏం జరుగుతోంది? లాయర్లు ఎందుకు? మరేం లేచిన బాబు, ఘట్టమునేని పట్టపురాణి అయిన అఖిలాండేశ్వరక్క ఈ సామ్రాజ్యపు ఆస్తుల్ని వారసులైన దేవేంద్ర బాబుకు నీకు పంచిస్తున్నారంతే. వాట్? డాడ్, ఏంటిది? సిగ్గు లేకుండా ఏంటిది అని అడుగుతున్నావా? నువ్వు చేసిన వెధవ పనులకు పనిష్మెంట్ ఇచ్చిన మార్పు రాలేదని విసిగిపోయి మీ అమ్మ ఇలా చేస్తుంది.
ఆస్తులు పంచమని మేము అడగలేదు కదా డాడ్. నిన్ను మారమని నీ గెడ్డం పట్టుకొని అందరం బ్రతిమలాడుకున్నాం కదా. నువ్వు మారతావని ఒక్క మాటనే చెప్పావా? చెప్పవు. హ్మ్. నీ ఇష్టానికి నువ్వుంటే నిన్ను కన్న మీ అమ్మకి ఎంత పట్టుదల ఉండాలరా? నీ వల్ల నిన్నటిదాకా బాధలు పడ్డాం, ఇప్పుడు అవస్థలు పడతాం, అంతే కదా. నీకు రావాల్సిన వాటా తీసుకొని తాగుతావో తిరుగుతావో దేని మొహానైనా కొడతావో కొట్టు. చ చెడపుట్టావు కదా. ప్లీజ్ కమ్ సార్. యాక్చువల్లీ మనం ఎలా అనుకున్నామో అలా చేయాలి సార్. ఓకే ఆ సార్, ప్రాసెస్ కరెక్ట్గా ఉంటుంది. అలాగే. డాడ్, మన ఆడిటర్ గారు, లాయర్ గారు. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్. ఆ, అమ్మ చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేశారు కదా? ఎస్ సార్. మన ఆడిటర్ గారు బ్యాలెన్స్ షీట్ కూడా తీసుకొచ్చారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్స్ కూడా అప్ టు డేట్గా ఉన్నాయి సార్. వెరీ గుడ్. మీరు ఎక్కడ సైన్ చేయమంటే అక్కడ సైన్ చేస్తాను. నో ఎక్స్ప్లెనేషన్స్, మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే సార్. దేవా, ఈ ఆస్తి పంపకాల గురించి అమ్మని ఒక్క మాటైనా అడగాలనిపించలేదా? ఏం డాడ్, అమ్మ చెప్పిన పనికి ఎదురు ప్రశ్నలు అడగడమా? నో డాడ్, నెవర్. నమస్తే అండి. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్. రామ్మా. అఖిల, రాముణ్ణి దశరథుడు అడవులకు వెళ్ళమని చెప్తే ఒక్క మాట కూడా మాట్లాడకుండా అయోధ్యను వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ ఘట్టమనేని సామ్రాజ్యాన్ని విడదీస్తున్నారని తెలిసినా ఎందుకు ఏమిటి అని అడగకుండా ఎక్కడ సంతకం పెట్టమంటారో చెప్పమంటున్నాడు. రాముళ్లాంటి పెద్దబాబు ఒక్కడు పుడితే చాలకిలా. ప్లీజ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మేడం. చెప్పండి లాయర్ గారు. స్థిరాస్తులు 80,000 కోట్లు, చరాస్తులు 42,000 కోట్లు, బాండ్లు బ్రాండ్ విలువ ఇవన్నీ కలిపి 33,000 కోట్లు మేడం. గోల్డ్ విలువ 40 కోట్లు ఉంటుంది. ఓవరాల్గా 1,95,000 కోట్ల ఆస్తి మేడం. 1,95,000 కోట్ల లెక్క పెట్టడానికే నెల రోజులు పడుతుందేమో. వామ్మో, ఆస్తా ఇంకేమన్నానా? బ్యాంక్ లోన్స్, లైబిలిటీస్ అవి కూడా చెప్పండి. 9,000 కోట్లు లోన్ తీసుకున్నారు మేడం. ఘట్టంనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి వచ్చే లాభం బ్యాంక్ లోన్ అకౌంట్కి షిఫ్ట్ చేస్తున్నానమ్మా. ఐసి. నారాయణ గారు, ఇంటి వాల్యూ కూడా లెక్క కట్టారు కదా? అవును మేడం. రాత్రి పగలు కష్టపడుతూ నిస్వార్థంగా పనిచేసిన నా పెద్ద కొడుకు ఘట్టమనేని దేవేంద్రకు 45% షేర్ ఇస్తున్నాను. అంటే 87,000 కోట్ల 75 లక్షలు. ఘట్టమనేని వంశంలో పుట్టి వారసుడు మాత్రమే అనిపించుకున్న మహేంద్రబాబుకు 35% ఇస్తున్నాను. అంటే 68,000 కోట్ల 25 లక్షలు. వద్దు మామ్, వద్దు మామ్. మామ్, నాకు ఆస్తులు వద్దు మామ్, ఏమీ వద్దు. నాకు మీరు కావాలి, మీతోనే ఉంటాను. నోట్లతో నాకు పని లేదు మామ్. దయచేసి డివైడ్ చేయకండి మామ్, ప్లీజ్ మామ్. డాడ్, మీరైనా చెప్పండి. బ్రో, నువ్వైనా చెప్పు బ్రో, ప్లీజ్ మా, ప్లీజ్ మా.
ఆస్తిపాస్తుల్ని షేర్ చేయగలను కానీ పరువు ప్రతిష్టల్ని అవమానాల్ని పంచలేను మహి. గడాప్. మంచి పేరు తెచ్చుకున్నాడని దేవాని పరువును, చెడ్డ పేరు తెచ్చుకున్నావని అవమానాల్ని నిన్ను మొయ్యమని మేం చెప్పలేం. ఇంట్లో ఎవరు తప్పు చేసినా అందరూ అనుభవించాల్సిందే. ఆ బాధ తెలుస్తూనే ఉంది. బ్రో నువ్వైనా అమ్మకి చెప్పు బ్రో, నాకు డబ్బొద్దు. ఆస్తులు నేనేం చేసుకుంటాను, సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేను, ఇన్ని కోట్లేను. ఐ కాంట్. ప్లీజ్ బ్రో నువ్వైనా చెప్పు.